ఆత్మవశుడైన వాడు పిరికితనాన్ని చూపడు, వెనకడుగు వెయ్యడు. ఆత్మవశుడైన వాడు. పెద్ద కొండలాంటి సమస్య కూడా ఇంత కనపడిద్ది. ఆత్మవశుడైన వానికి పెద్ద సమస్య అంటూ ఏది ఉండదు. ఇక ఇది నాకు పెద్ద కొండంత సమస్య అని దేన్ని లెక్క చేయడు. 6 మూరల జానుడు, 11 అడుగుల గొల్యాత్ కనీసం మనిషిలా కూడా కనపడలా దావీదుకి. తన గొర్రెలను పట్టుకోవడానికి వస్తే తోడేళ్ళు ఆ జంతువులా కనపడ్డాడు. కానీ సౌలుకి, అపవాది పీడన గులొంగిన సౌలుకి, వాడు అంత పొడుగు, వాడు ఇంత లావు, ఇంత ఉంటాడు, వాడు చిన్నప్పటి నుంచే యుద్ధంలో ప్రావీణ్యుడు, పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు, అమ్మో వాడిని గెలవడం కష్టం. రాజు బాలుడికి చెప్తున్నాడు. బాలుడు ఏమంటున్నాడు? కత్తులు కటార్లు కూడా వద్దు సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, వాడిని కొడతా నేను, నాకు ఉండేదేదో నాకుంది, మీకు వాడేదో పెద్ద కొండలా కనపడుతున్నాడు, వాడు నాకు కనీసం ఒక చిన్న రాయిలా కూడా కనపడట్లేదు, నాకు కోఆపరేట్ చేయండి సార్, మీరు నాకు అవకాశం ఇవ్వండి సార్. నువ్వు బాలుడు నాయన, మీరు బాలుడు అనవద్దు సార్, ఇందు నిమిత్తం మీ మనసు కృంగల నిమిత్తం లేదండి, నా మాట వినండి. ఆత్మవశుడైన వానికి సమస్య పెద్దదిగా కనపడదు. ఎందుకు? అతను దేవునితో అనుసంధానమై ఉన్నాడు. ఇక దేవుని కన్నా పెద్దది ఏముంది చెప్పు, నాకు అర్థం కాదు. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులు తూచిన వాడితడు. పుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులు తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొలపాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు, కొలపాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నీ ఎంత పర్సనాలిటీని ఊహిస్తా దేవుణ్ణి. దేవునికి మించిన పెద్దోడు ఎవరున్నారు? దేవునికి మించిన పెద్దదేముంది? నువ్వు ఎంతలా సమస్య చెప్పినా ఆ సమస్య కంటే గొప్పవాడు అక్కడ ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు, నీ హృదయ సింహాసనం మీద ఆయనే కూర్చొని ఉన్నాడు. ఈ అనంత విశ్వమంతా పట్టజాలనటువంటి పెద్ద దేవుడు నీ చిన్ని హృదయంలో కొలువై కూర్చున్నాడు. ఇంకేం కావాలి నీకు చెప్పు? ఆయన అంతా ఉండగలడు, ఇంత ఉండగలడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా.